ఈ బండి వచ్చేసి 19 మోడల్ BS4 టాటా. ఫ్రంట్ టైర్లు. తిరుగుతూనే ఉన్నాడు, ఎందుకు అమ్ముకున్నాడు బండి అని చెప్పేసి అని. నేను బండి నష్టపోయి అమ్ముకోలేదు, నేను తిప్పలేక అమ్ముకోలేదు. మంచి షోరూమ్కి వెళ్ళిపోయినా బండి తీసుకుందామని. లేలాంటి బండి అడిగినా 44,70,000 చెప్పి కొత్త బండి. జాగ్రత్తగా ఇడనండ. హాయ్ అన్న, నమస్తే అందరికీ. సో చాలా రోజులైంది, దగ్గర 2 నెలలు అయిపోయింది వీడియోలు పెట్టక. ఎందుకంటే బండి అమ్మిన తర్వాత కొద్దిగా రెస్ట్లో తీసుకున్నా, 2-3 రకాల బండ్లు కూడా చూసిన, కొత్త బండి గురించి కూడా ప్రయత్నాలు చేసిన. షోరూంలో చుట్టూ అటు ఇటు మన సివిల్ చెక్ చేసుకోవడము, ఆ బండి ఎంత పడుతుంది, షోరూమ్ రేట్ ఎంత పడుతుంది, ఈఎంఐ ఎంత పడుతుంది, దాని గురించి తిరగటాలు అటు ఇటు, మళ్ళా మన పేరు మీద మంచుకున్నదా లేదా దాని గురించి ఈ వీడియోలో అయితే. ముందైతే ఒక లైక్ కొట్టన్నా. ఈ వీడియోలో అయితే మనం బండికి అమ్మడానికి అసలైన కారణం ఏంది, మళ్ళీ పోతే ఇప్పుడు ప్రజెంట్ మీ వెనకాల ఉన్న బండి కనపడుతుంది చూసారా, ఆల్రెడీ మీరు వీడియో ఓపెన్ చేయడం ఏంటి మనోడు ఏదో 14 టైర్ బండి కొన్నట్టున్నాడు, కనీసం చెప్పను కూడా చెప్పలేదే అని చెప్పి వీడియో ఓపెన్ చేసినట్టున్నారు. సో ఈ బండి నేను కొనలేదు, టెంపరీగా వెళ్తున్నా. ఈ కారణాలన్నీ ఈ వీడియోలో అయితే మొత్తం వివరిస్తా. ముందైతే ఈ బండికి టెంపరీగా వెళ్తున్నా. టెంపరీ అంటే కొద్ది రోజులు. ఈ వీడియో మొత్తం విన్న తర్వాత స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎన్ని రోజులు టెంపరీ చేయబోతున్నా, మరి ఏంటి, కొత్త బండా, సెకండ్ హ్యాండ్ బండా, సెకండ్ హ్యాండ్ బండా BS4 ఆ రేంజ్లో కొద్దిగా ఇక మన రేంజ్లో మన ఎల్లుబాటును పట్టుకొని ఇక మరి ఈ బండి కొనుక్కున్నాడా ఆ బండి కొనుక్కున్నాడా అని ఈ వీడియోలో అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అయితే పూర్తి వరకు చివరి దాకా చూడండి. ఇక జర్నీస్ అటు ఇటు అయితే ఏం చూపించలేని, ఎందుకంటే ఆల్రెడీ లోడ్ అయి వచ్చేసింది బండి. మనకు ప్రజెంట్ ఈ బండి అయితే చేపల లోడ్తో ఉంది. మనం ఆల్రెడీ మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోయినాం, నాగ్పూర్కి ఒక 30-40 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. టైం అనేది ఏమంత కొద్దిగా లేదు. సో రన్నింగ్లో వీడియో ఉండకపోవచ్చు. ఇప్పుడే వంట చేసుకొని కొద్దిగా అన్నం తినేసినాం, వీడియో చేసుకొని 4 ముచ్చట్లు మాట్లాడి వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే ఆలోచన కొద్ది. చాలా రోజులైంది మనలు కూడా వీడియో రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు, అందుకోసమే 4 ముక్కలు మాట్లాడదామని చెప్పి. మరి అసలు కారణాలు ఏంది, సో ముందు ఒకసారి బండి అయితే తిరిగి చూపిస్తా. సరే నాతో రండి. ఈ బండి వచ్చేసి 19 మోడల్ BS4 టాటా. ఫ్రంట్ టైర్లు, ఇక సెకండ్ ఎగ్జలు, డీజిల్ ట్యాంక్. మన డీజిల్ ట్యాంక్ వచ్చేసి 370 లీటర్లు, దగ్గర 380 దాకా అయితే మనకు డీజిల్ పడుతుంది. సో మనకు డెఫాయిల్ కూడా అటుపక్క ఇటుపక్క ఉన్నది, చూపిస్తా. హౌసింగ్ టైర్లు, గాలి తగ్గిందండి, ఓకే బాగానే ఉంది. ఈ డమ్మీ టైర్లు, రోడ్ చూడన్నా, బాడీ క్యాబిన్ మంచిగా ఉన్నది. ఒక మాట కామెంట్ చేయండి అన్న, 19 మోడల్ బండి 14 టైర్ మార్కెట్లో ప్రజెంట్ ఏమి రేట్ ఉన్నదో కొద్దిగా కామెంట్ చేయండి. నేను కూడా 12 టైర్ల గురించి కూడా కొద్దిగా అటు ఇటు తిరిగిన, వాటి రేట్లు ఎట్లున్నాయని చెప్పేసి కూడా చెప్తా. సో ఈ పక్కన అయితే నడవడానికి అవకాశం లేదు. సో బండిలో క్యాబిన్లో చూద్దాం ఒకసారి ఎట్లున్నదో. మధ్యాహ్న బాగుంది కన్నా బండి, షో లుకింగ్ అయితే బాగుంది. 2467 బండి. ఇక మనకు విజయవాడ రిజిస్ట్రేషన్ AP 39U. ఇక ఇది లెఫ్ట్ సైడ్ వాటర్ కారుతుంది. తాళ్ళు లాక్కుందాం అని చెప్పేసి ఇక్కడ ఆగినాం. నాగ్పూర్కి 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఇక మనకు లెఫ్ట్ సైడ్. సో ఇది మన బండి అవతారం. ఇక స్టీరింగ్ మీదకి వెళ్ళలేదు, స్టీరింగ్ మీదకి వెళ్దాం. సో క్లీనర్ పొజిషన్లో ఉన్నాం మనం. ఇక రైట్ సైడ్ పైన బ్యాగులు, మొత్తం వంట సామాన్లు, ఉప్పులు పప్పులు మాల్ మసాలాలు పెట్టుకోవడానికి మొత్తం పైన. ఇక కింద మొత్తం ఖాళీ ప్లేసు, మంచి పడుకోవడానికి. ఇది బానర్ సీటు, కనీసం ఎంత లేదన్నా ఈ విశాలమైన క్యాబిన్లో 3 పడుకోవచ్చు. సో టూల్ బాక్స్ కొత్త ఎక్కినాం కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి. అంత పెద్ద అడుగు, బెంచులు, చిన్న రాడ్డు, పెద్ద రాడ్డు, 2 జాకీలు, అవి మొత్తం దీంట్లో ఉంటాయి. మధ్యలో పెట్టె కింద వచ్చి ఖాళీ ఉంటుంది. ఈ పెట్టె కింద ఇక ఆ చివరి ఇంకో పెట్టి ఉంటుంది. ఆ పెట్టెలో ట్యూబ్లు, రింగ్ టేబుల్, స్పేర్ ఉంటాయి. సో ఇదేమో రైట్ సైడ్ లుక్. మన గిరాన్న కూడా డ్యూటీకి వచ్చేసిండు. మినిమం ఎంత లేదన్నా నేను డ్యూటీ దిగుడుతోటే దిగిపోయాడు. 2 నెలలు అయిందన్నా, 2 నెలలు అయింది. మనోడితోటి కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టించేసిన, కొద్దిగా గ్రోత్ అవ్వన్నా అని చెప్పేసి అని. సో ఇప్పుడే వంట చేసుకున్నాం. ఆ వంట వచ్చేసి ఏమున్నదంటే ఇవాళ చికెన్ కర్రీ, నెక్స్ట్ అన్నం వండేసినాం. ఆల్రెడీ తిని కూర్చున్నాం. సో మనకు సీటు దగ్గర ఇది కీ ఇక్కడ వచ్చేసింది. దీనికి ఆన్ ఆఫ్ కూడా దీంట్లోనే, బండి ఆఫ్ చేయడం కూడా దీంట్లోనే. ఇది నొప్పగా లైట్లో వచ్చే లోపల ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేయించినాం ఇందాకనే. ఆయిల్ మీటర్ ఇది. ఈ కింద ఎయిర్ మీటర్, ఆల్రెడీ ఎయిర్ దిగింది, ఎక్కడో చిన్నగా లీక్ అవుతున్నట్టున్నది. ఈ మీటర్ రీడింగ్ మీటర్ ఇది. RPM, స్పీడో మీటర్, ఇవన్నీ తెలుసు అనుకుంటా.
ఖాళీ కొత్తగా డ్యూటీకి ఎక్కుతాను కదా అని చెప్పి మీకు చూపిస్తున్నా. మనకు సంబంధించిన లైట్లన్నీ కొత్తగా డ్యూటీ ఎక్కుతున్నాం కాబట్టి ఈ బ్యాటరీ లైట్ కీ ఆన్ చేయగానే బ్యాటరీ లైట్ మన ఈ డిస్ప్లే మీద కనపడాలి. కనపడలేదు అని చెప్పేసి అంటే డైరెక్ట్ కంప్లైంట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలా. బండి ఆఫ్ చేసినప్పుడు తిప్పితే బ్యాటరీ లైట్ రావాలా. బండి స్టార్ట్ చేసినప్పుడు అయితే ఈ మీటర్ అయితే మనకు కనపడకుండా పోవాలి, మొత్తం కనపడద్దు. ఈ మీటర్ మాయం కావాలా, ఈ మీటర్ కూడా మాయం కావాలా, పార్కింగ్ మీటర్. సో ఈ మీటర్ ఒకటే ఆన్లో ఉంటుంది మనకు. ఒకవేళ లిఫ్ట్ తోలి నడిపితే ఇక్కడ వెలుగుతుంది ఒక లిఫ్ట్ సింబల్, 2 సున్నాలు కనపడతాయి. సో ఈ పక్కన వచ్చేసి మనకు స్విచ్లు, రెడ్ స్విచ్ మెరకల మీద వేసుకోవాలి. ఈ బ్లూ స్విచ్ బండి స్టార్ట్ చేయగానే బండి రెడ్లో ఉంటుంది. అట్టే మర్చిపోయినామంటే ఆయిల్ ఓనర్కి అయిపోద్ది, జేబులు తడిపేసుకోవాలి. అందుకే బండి స్టార్ట్ చేయగానే ముందు కొంచెం మూవ్ అవ్వగానే లేదా స్టార్ట్ చేసేటతోటే ఈ స్విచ్ నొక్కోవాలి. చూసావా, రెడ్ లైట్ ఆరిపోయింది. ఈ మోడ్లో ఉండాలి ఇప్పుడు. ఇదేమో మన డెఫ్ ఆయిల్ రీడింగ్. సో ఇది బండి, టాటా బండి. కీ ఆపేద్దాం, సౌండ్ వస్తుంది, మొత్తం అవుతుంది. బాగుంది, క్యాబిన్ అంతా బాగుంది నీట్గా ఎక్కడికక్కడ. సో ఆ ఎదురుగా బంకు, హైవే. 2 నెలలైంది వీడియో పెట్టక 4 విషయాలు చెప్దామని చెప్పేసి మీతోటి ఇగో ఇక్కడ ఆగిన దీనికోసం. సో అన్న విషయం ఏంటంటే, ముందు మనం చాలామంది తెలియదు, తిరుగుతూనే ఉన్నాడు ఎందుకు అమ్ముకున్నాడు బండి అని చెప్పేసి అని. నేను బండి నష్టపోయి అమ్ముకోలేదు, నేను తిప్పలేక అమ్ముకోలేదు. మంచిగా తిప్పినా, బీభత్సంగా తిప్పినా. నాతో పాటుగా నా వెనకాల నా ఫ్రెండ్స్ వీళ్ళు మంచిగా నా వల్ల కాకపోయినా కానీ వాళ్ళు కూడా మెయింటైన్ చేసిళ్ళు. కొబ్బరికాయలు, చేపలకి, దానికి దీనికి నెలకు 1,20,000 ఇన్కమ్ తీసిన నేను ఖచ్చితంగా. ఎంత అన్సీజన్లో అయినా సరే ఈఎంఐ మందం, ఇంటి ఖర్చుల మందం, బండి మెయింటెనెన్స్ మందం నేను తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే నేను ఏ బండి తీసుకున్నా నాకు ఖర్చు వచ్చేది. ముందు చిన్న బండి మెయింటైన్ చేసిన, దాని తర్వాత 10 టైరు, మళ్ళీ చిన్న బండి, దాని తర్వాత ఈ 12. ఇదంతా బాగానే ఉంది. కానీ ఇది ఎందుకు చాలామంది అన్నారు, బ్రదర్ 7 టోటల్ తీసుకోవద్దు అని చెప్పేసి అని. నాకు ఇక్కడనే ఏదో ఒకటి కొన్ని ఉంటాయి కదా, కొన్ని నమ్మకాలు, కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు అని చెప్పేసి అని. 7 టోటల్ గురించి అయితే చాలామంది తెలుసు. చాలామంది కామెంట్ పెట్టిల్లు, బ్రదర్ అది తీసేయండి, వీళ్ళని తొందరగా అమ్మేసేయండి, అట్లా ఇట్లా అని చెప్పి. నేనే వినిపించుకోలేదు, కొద్దిగా వినలేదు. ఎందుకంటే అప్పుడు తొందరపడి కొన్నా. ఎవరన్నా 2016 మోడల్ టాటా బండి 15,25,000, 15,30,000 పెట్టి ఎవరన్నా కొంటారా? ఇన్సూరెన్స్ నెల ఉన్నది అంతే. ఇన్సూరెన్స్ నెల ఉన్నది. టైర్లు ₹1,00,000 లోపే ఉంటాయి టైర్లు అంతే. పట్టాలు ఏమాత్రం అంతంత పట్టాలు లేవు. ఒక కట్ట తాడు కొనుక్కున్నా, టైర్ తాడు కట్ట. ఒక రబ్బర్ పట్టా ఒకటి కొనుక్కున్నా, అది మీరు చూసిలో రబ్బర్ పట్టా కొన్నది. 11,000 పెట్టి రబ్బర్ పట్టా కొన్నా. దాని తర్వాత ఒక ప్లాస్టిక్ పట్టా కొన్నా. అది అప్పుడు ఎంత తెలిసినోడైనా సరే ఒక్కో చోట బోర్ల పడతారు. అప్పుడు నాకు మైండ్ పనిచేయలేదు. తొందరపాటు దురద ఏంటంటే, చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, అప్పుడు అయిపోవాలా, ఏదో పోవాలని చెప్పి. ఇక నా పతనానికి కారణం ముందు అక్కడ పడ్డది. అంత రేటు పెట్టుకున్నా, టైర్లు సరిగా లేవు, ట్రిప్ వెళ్తే టుప్ప టైర్లు పలుకుడు, ఆడిడ తెచ్చి టైర్లు వేసుడు. దాని తర్వాత నెలకే ఇన్సూరెన్స్ కట్టుకున్న తర్వాత మనకు గ్రీన్ ట్యాక్స్, దెబ్బ మీద దెబ్బ. ఇక మోగుతూనే ఉన్నాయి, అప్పటి నుంచి మోగుతూనే ఉన్నాయి, గ్యాప్ లేకుండా పడుతూనే ఉన్నది. దాని తర్వాత ఇక మనకు దెబ్బ మీద దెబ్బ పడతా అంటే మన దగ్గర ఉన్న ఏంటంటే కసి, అమ్మ ఇది ఎంత నన్ను కొడుతుంది, దీన్నే నేను కొట్టి చూపిస్తా అని కొద్ది రోజులు లేచి నిలబడ్డా. మంచిగా నిలబడ్డా, తిప్పిన. 4 ఫ్రెండ్స్ని మంచిగా, 10 మంది లేకున్నా కానీ 4 మా ఫ్రెండ్స్ మంచిగా దగ్గర పెట్టుకొని చేపలకి, కొబ్బరికాయలకు, దానికి దీనికి మంచిగానే ఇన్కమ్. ఈఎంఐ పోగా దగ్గర ఈఎంఐ ఎంత అంటే 46,000 ఈఎంఐ, 14,31,000 ఫైనాన్స్ చేయించేసిన. 1,50,000 పేమెంట్ కట్టేసి మిగతాదంతా ఫైనాన్స్ చేయించేసి నెలకు 46,000 చొప్పున ఈఎంఐ కట్టుకుంటూ వచ్చిన. 2 సంవత్సరాలు కట్టేసిన, ఇబ్బంది ఏం లేదు. దాని తర్వాత మనకు కొద్దిగా చెప్పినట్టు ఇంట్లేదు. ఇక మొరాయించేసింది. ఏంటంటే ఎటు పోతే అటు ఆగిపోడు. ఏంటంటే నా ముందున్న వెళ్ళిపోతే, నా వెనుకున్న వెళ్ళిపోతే, నేను మాత్రం ఈయనే పెట్టుకొని కూర్చున్నామని. లోడింగ్ పాయింట్లో కానీ అన్లోడింగ్ పాయింట్లో కానీ ఈ రకంగా ఈఎంఐలు అది ఇది అని చెప్పేసి అని కొద్దిగా ఆడిడ చూసుకోవాల్సి వచ్చింది. దాని తర్వాత ఏంటంటే మెయిన్ యాక్సిడెంట్ ఒకటి జరిగింది ప్రయాగ్రాజ్ దగ్గరలో. చిన్నది లెఫ్ట్ సైడ్ ఆ సైడ్ అద్దం ఈ కూలర్ గ్లాసు, ఈ అద్దం ఆ సైడ్ ఎంబడి చిన్న గీత పడ్డది. కారులా కాపాడుకునేవాడిని నేను ఆ బండిని. చిన్న గీత కూడా ఇంతవరకు. 2012లో డ్రైవర్, 2010లో నాకు లైసెన్స్ వచ్చింది హెవీ. 2010 నుంచి డ్రైవర్ నేను. అప్పటి నుంచి ఉద్యోగం చేసిన చోటైనా సరే ఇంత గీత మార్కు పెట్టలే. మొదటిసారి నా బండికి, నా సొంత బండికి ఆ గీత పడింది, పానం గిలగిలి లేడిపోయింది. అదే ఫస్ట్ టైం. అది జరిగినాక వచ్చి ఆ పని ఏదో చేయించుకొని మళ్ళీ వెళ్తున్నా. కనీసం అన్లోడింగ్ పాయింట్ కూడా చేరుకోలేదు. దారుణం మళ్ళీ ఇంకో యాక్సిడెంట్. అది బీభత్సమైన పెద్ద యాక్సిడెంట్ కాదు కానీ
అసలు అక్కడికి జీవితమే అయిపోయేది. దేవుడి దయ వల్ల, మన సబ్స్క్రైబర్ల దయ వల్ల బతికి బట్టకట్టిన. అదేంటంటే చాలా పెద్దగా జరిగిపోయేది. సో ఇప్పుడు అది అయిపోయింది. దాని గురించి ఎందుకులేండి. కానీ ఇది జరిగిన తర్వాత కూడా నాకు ఇంట్లో కూడా కొద్దిగా హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీ గురించి అది ఇది అని చెప్పేసాను. ఏది కానీ ప్రతి ఒక్క లారీ డ్రైవర్ అన్నలు నిజంగా ఇంట్లో ఫ్యామిలీ సంతోషంగా, మనం ఇంట్లోకి దూరంగా ఉన్నా మంచిదే, ఇంట్లో సంతోషంగా ఉన్నారనుకో మనం కొద్దిగా ప్రశాంతంగా బండి నడుపుకుంటాం. కానీ ఇంట్లో సుఖంగా లేకపోతే మనం ప్రశాంతంగా బండి కూడా నడవదు. అలాంటి ఇబ్బందులు నాకు కూడా వచ్చేసినాయి. సో దీనివల్ల ఈ 2 యాక్సిడెంట్ వెంటనే అయిపోయినాయి. బండి కూడా సరిగా చెప్పినట్టు ఇంట్లేదు, నాకు ఎక్కడో కొడుతుంది. 2 తప్పినాయి, 3వది ఇక తప్పదు అనిపిస్తుంది. 3వది అత్తది రాబోతుంది, అది ఎప్పుడుందో చెప్పలేము. ఏదో పెద్దగానే ఉంది 3వది. మరి నేను ఉండనో లేదంటే కనీసం భూమి మీద నడిచే అవకాశం అని ఉంటుందో ఉండదో. ఇది కరెక్ట్ కాదు, నేను రాంగ్ స్టెప్ ఎత్తాను. ఇంతమంది చెప్తారు ఆల్రెడీ కామెంట్లో చాలామంది అంటున్నారు. నా తోటి డ్రైవర్ కూడా అంటారు, తొందరపడ్డామన్నా అప్పుడు 7 రోడ్ల బండి తీసుకోకపోవాల్సింది, కొన్ని ఉంటాయి అన్నా, నువ్వు చెప్తే నమ్మో ఇది అదే అని చెప్పడం వల్ల అప్పుడు కొద్దిగా అలర్ట్ అయింది నాకు. అందుకే నాకు అనిపించేసింది వీలైనంత తొందరగా ఇది వదిలించేసుకోవాలి బండి అని చెప్పేసాను. లేకపోతే నేను ఆరిపోతా అని చెప్పేసాను. కరెక్ట్ నిర్ణయం తీసుకుంటున్నా అని చెప్పేసి అనిపించింది. కరెక్ట్గా జనవరిలో బేరం పెట్టిన బండి. డిసెంబర్లో మనకి ఏదో యాక్సిడెంట్ జరిగింది. జనవరిలో బండి పని చేయించేసి 1-2 ట్రిప్పులు తిరుగుతా జనవరిలో పెట్టిన బేరానికి. సో మొన్న మార్చిలోనో ఎప్పుడో 1-2 నెలలు అవుతుంది అప్పుడు వచ్చి బేరం అయితే. సో ఈ బేరం అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ గురించి అయితే అటు ఇటు ఊళ్ళోనే తిరిగిన. ఇక ఖాళీగా ఉండబుద్ధి కాదు. 10-15 రోజులు ఇంటికాడ ఉన్న చిన్న వాళ్ళు, లోకల్ వాళ్ళు, ఆటనార్లో లోడింగ్లు చేపిస్తా ఉన్నా. ఏదో ఒకటి చిల్లర ఖర్చు మందం. దాని తర్వాత హైదరాబాద్కి 2 ట్రిప్పులు దొరికితే హైదరాబాద్ 2 ట్రిప్పులు పోయినా. దాని తర్వాత గుజరాత్, ఇదే బండికి గుజరాత్ ఒక ట్రిప్ వేసి వచ్చిన. ఈ మధ్యలో వీడియోలు పెట్టబుద్ధి అయింది, ఎందుకంటే ఆపినట్టే ఉండాలి. మళ్ళీ 4 రోజులు ఆపి 4 రోజులు పెడితే కరెక్ట్ కాదు అని చెప్పేసి అని. సో దయచేసి ఏమనుకోవద్దు దాని గురించి అయితే. అందుకోసం మొదలు పెడితే మొత్తం కంటిన్యూ ఉన్నట్టుగా ఉండాలి అని చెప్పేసి అన్న. ఈ మధ్యలో ఏలు ముద్ర వేయడం, తంబేయడం, ఆ ఓనర్ గారి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, ఆయనకు నాకు ఏ సంబంధం లేదు అనకుండా మొత్తం ఎక్కడెక్కడ క్లియర్ అయిపోయింది. షోరూమ్కి వెళ్ళిపోయినా బండి తీసుకుందామని. లేలాంటి బండి అడిగినా 44,70,000 చెప్పి కొత్త బండి. జాగ్రత్తగా ఇడనండి, 44,70,000 చెప్పి. కొద్దిగా మనకు సివిల్ అది ఇది మంచిగా ఉన్నది కాబట్టి ముందు నుంచి బళ్ళు మెయింటైన్ చేస్తాను. ఈఎంఐలు, బజాజ్ కార్డు, ఈ కార్డు ఆ కార్డు ఎక్కడ పడితే అక్కడ తీసుకొని కొద్దిగా నీట్గా కట్టుకుంటూ వస్తున్నాం కాబట్టి సివిల్ మంచిగా ఉన్నది. కొత్త బండి తీసుకున్నా కూడా మనకు ఏంటంటే ఈ డిస్కౌంట్ అనేది ఇద్దరు చూసినావా, కొంతమందికి డిస్కౌంట్ ఇస్తారు, కొంతమందికి డిస్కౌంట్ ఇయ్యరు. అయితే ఏంటంటే ఈ సంవత్సరంలో ఇయర్ ఎండింగ్ దగ్గరకు వచ్చిన కొద్దిగా డిస్కౌంట్ పెరుగుద్ది అన్నట్టు. 5 ఉంటుంది, 6 ఉంటుంది, వాడి ఇష్టంగా. పోయినా ఉత్తానే మాట వేసుకుందాం, కొత్త బండి తీసుకుందాం అని చెప్పి ఆలోచన వచ్చింది. ఎంతైనా కొద్దిగా మీ సపోర్ట్ కూడా ఉన్నది కదా, యూట్యూబ్ సపోర్ట్ కూడా ఉన్నది కదా. కొద్దిగా దీంట్లో 10-20 యూట్యూబ్లో వచ్చినా కూడా ఎంతో కొంత తెలుసు. కొత్త బండి కొంటే 90,000 ఈఎంఐ దాకా పడుతుందని చెప్పి తెలుసు. దీంట్లో యూట్యూబ్లో 10-20 వచ్చినా వెనకాల కొద్దిగా నిలబడ్డా కూడా ఇంత కుర్రోని పెట్టుకొని మెల్లమెల్ల మనమే ఓనర్, మనమే డ్రైవర్ కాబట్టి ₹1 కనబడుతుందని చెప్పి ఆలోచన చేసి కొత్త బండి గురించి ప్రయత్నాలు చేసిన. 44,70,000 అయితే బండి చెప్పిళ్ళు. సో నేను చెప్పే రేటు షోరూమ్కి డిఫరెంట్ ఉండొచ్చు. 50 లక్షలు అటు ఇటు ఉండొచ్చు. టాటాకి లేలాంటికి అయితే ఒక నెల కింద అడిగిన విషయం ఇది. నెలకు ఇప్పుడు పోయి అడిగినా ₹1 దిగొచ్చు, పెరగచ్చు. కరెక్ట్గా అంతే పట్టుకోకండి. 44,70,000 చెప్పిండు. దాని తర్వాత దాంట్లో మనకు 6,70,000 మనకు డిస్కౌంట్ ఇస్తా అని చెప్పేసి అన్నాడు. మిగతా 38 లక్షలు అయితే ఫైనాన్స్ చేపిస్తా మొత్తం అని చెప్పేసి అన్నాడు. ఫుల్ ఫైనాన్స్ చేస్తాను. ఇక బాడీ క్యాబిన్ కట్టించుకోవడానికి 6,70,000 సరిపోతే అది ఇది ఎస్టిమేషన్ వేసుకున్నా. దాని తర్వాత నేను ఒక లెక్కలు వేసుకున్నా ఏంటంటే ఇక కొత్త బండి కదా ఎటు పడితే అటు తిరగచ్చు, ఆల్రౌండర్ అని చెప్పని. మళ్ళీ ఒక మాట అనిపించింది, అవసరమై కొత్త బండి తీసుకొని మార్కెట్ ఇప్పుడు ఏంటంటే 12 నెలల 3 నెలలే ఉన్నది సీజను. బాగా ఇన్ని రోజులు తిరిగి అనుభవం వచ్చి కూడా మళ్ళీ అదే తప్పు చేస్తున్నామా అని చెప్పేసి కొద్దిగా తగ్గిన. దాని తర్వాత తెనాల్లో చూసిన, గుంటూరులో చూసిన, నూజివీల్లో చూసిన, మన ఆటనార్, విజయవాడ ఆటనార్లో కూడా తిరిగిన. కొన్ని బండ్లు చూసిన. ఒక బండి అయితే బాగా నచ్చింది, 19 మోడల్ బండి, 1,50,000 టైర్లు ఉన్నాయి, 10 నెలల ఇన్సూరెన్స్ ఉన్నది, లేలాండ్ బండి. సో అది కూడా 7 టవర్లు అయిపోయింది. దాని గురించే వెనకాడికి వేసిన. దాని తర్వాత ఏంటంటే అసలు ముందు మన బండి తీసుకునే ముందు మన పేరు మీద మంచిగా ఉన్నదా లేదా చూపించుకుందాం అని వెళ్ళినా. ఏ బండి కానీ ఇట్లా మా మిసెస్ పేరు మీద పెట్టేవాడిని. నా పేరు మీద నేను అట్టదరిద్రం లేండి, నా పేరు మీద ఏది కలిసి రాదు. సో ఆడి పేరు మీద పెట్టేవాడిని బండి. ఏదన్నా సరే ప్రాపర్టీ ఇది అది ఏదైనా సరే ఆ పేరు మీదనే పెడతాను. ఏదైనా బండి ఉంటే ఓనర్ కానీ డ్రైవర్ మీదనే ఉండడు కరెక్టు. కొందరు ఇట్లా కూడా చేసుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది గురు. సరే అట్లా చూసుకుంటే ప్రజెంట్ మనకు నవంబర్, డిసెంబర్ దాకా అయితే కరెక్ట్ లేదు సిచ్యువేషన్ అంతా. మనం ఏది పెట్టుకున్నా బొగ్గే మసే. ఇక అందుకే ఈ ఉన్న రోజులు నవంబర్ దాకా కొద్దిగా ఆగండి, వెయిట్ చేయండి, కొద్దిగా ఓపిక పట్టండి అని చెప్పేసి అని పైనుంచి కొన్ని ఆర్డర్స్ వచ్చినాయి అన్నట్టుగా. ఆర్డర్స్ పట్టుకొని మనం ఏంటంటే ఇక సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. మళ్ళీ మార్కెట్ పరంగా మనం చూసుకుంటే అన్న, ఇప్పుడు ఒక బండి తీసుకున్నాం అనుకున్నా, 18 మోడల్ 19 మోడల్ ఒక బండి తీసుకుంటే
నా పేరు మీద నుంచి నీ పేరు మీదకి, నీ పేరు నుంచి నా పేరు మీదకి మారడానికి ఎంత లేదన్నా ఒక నెల రోజులు పడుతుంది. ఈ నెల రోజులలో వర్షాకాలం మొదలవుతుంది, ఎక్కడిదక్కడ అన్సీజన్. మనకంటే మహామహులే ఉన్నారు ఈ అన్సీజన్లో గిలగిల కొట్టుకునే వాళ్ళు. వాళ్ళ ముందు మనం ఎంత, మనకే లోడింగ్ ఇల్లదు, బీభత్సంగా టైట్ అయిపోతాం. కొత్త బండి తీసుకుంటాం కాబట్టి ఎంత లేదన్నా మళ్ళీ సేమ్గా అంతా 50-60 వేలు ఈఎంఐ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు రాంగ్ స్టెప్. ఏదైనా బండి తీసుకునేది ఉంటే మనకు పైనుంచి వచ్చిన ఆర్డర్స్ కూడా నవంబర్ డిసెంబర్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి మనకు సీజన్ స్టార్ట్ అయ్యే టైం కూడా అప్పుడే. సో 90% అయితే కొత్త బండికి వెళ్ళను. ఈ ఏదైనా లేలాంటి బండి మన రేంజ్ అయితే అదే ఒక 19 మోడల్ కానీ 18 కానీ 20 మోడల్ కానీ ఈ రేంజ్లో చూసుకుంటా. ఈ రేంజ్లో చూసుకొని అయితే మళ్ళీ లైన్లోకి వస్తా. అంతవరదాకా మనది గిదే బండి. సో 12 మార్కెట్ చూసిన, 12 ఏది తిరిగినా మళ్ళీ దీని మీద టెంపరీ చేసినా ఏది చేసినా కానీ 12 కింగ్ మార్కెట్లో నాకు తెలిసినంత వరకు అయితే. ఎవరి ఇష్టం వాళ్ళది, నాకైతే 12 లైక్. ఈసారి అయితే లేలాండ్లోకి వెళ్దాం అనుకుంటున్నా. మీరేమన్నా బెస్ట్ సజెషన్ అదొద్దు బ్రదర్ ఇది అని చెప్పేసి అంటే అది కామెంట్లో తప్పకుండా నా కోసం తెలియజేయండి. ఈ లోపు అయితే మస్తు టైం ఉన్నది మనకు, ఎందుకంటే తిరగడానికి అటు ఇటు చేయడానికి. ఈ మోటార్ ఫీల్డ్ అనేది ఒక సముద్రం లాంటిది. మనం ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకో అంటూనే ఉంటుంది. ఈ 14 టైర్ మీద తిరుగుతా మార్కెట్ కూడా ఎట్లుంటుందో ఎటు తిరుగుతున్నాం. ఇంతవరకు అయితే గుజరాత్ మనం బండి కొన్న కొత్తలో ఒక్కసారి పోయినాం, మళ్ళీ తర్వాత పోయింది లేదు. 4 రూట్లు కూడా తిరుగుదాం. ఇది అస్సాం, గోవాటి అటు కూడా తిరిగే బండి ఇది. సో అటు కూడా తిరుగుదాం. మ్యాటర్ అయితే ఇదన్నా, మొత్తానికి అయితే బండి డ్యూటీ ఎక్కేసినాం. అయితే ఈ మధ్యలో వినబడే విషయాలు ఏందన్నా అంటే ఈ కొద్దిగా ఏంటంటే నేను కొద్దిగా తపస్సు చేసుకునే ముని టైప్లో ఉన్నా అన్నట్టు. ఏదో జోగి చేస్తున్నాడు అండి. ఎందుకంటే ఈ మునులు తపస్సు చేసుకుంటా అంటే రాక్షసులు మంచి అప్సరసులు వేషం కట్టుకొని వాళ్ళ ముందు డ్యాన్స్ చేసి వాళ్ళ యజ్ఞాన్ని వాళ్ళ తపస్సును భంగం కలిగిస్తారు చూసావా. ఇంకా అట్లా నా పాటికి నేనేదో ఈ ప్రజెంట్ నవంబర్ దాకా దేన్ని గెలకద్దు, దేని జోలికి వెళ్ళొద్దు, అసలు ఈ నవంబర్ దాకా బండి గురించి ఆలోచించద్దు, శుభ్రంగా డ్యూటీ చేసుకుందాం, దాని తర్వాత చూద్దాం అనే ఆలోచన మీద ఉన్న. ఇక వాట్సాప్లో ఫోటోలు వస్తున్నాయి, ఇక కత్తిలాంటి పళ్ళు వస్తున్నాయి. ఇన్సూరెన్స్ ఫుల్ 12 సిల్ టైర్లు, రేట్లు కూడా అవైలబుల్. బాగా మైండ్ పోతుంది. 17 మోడల్ బండి నేను బండి కొనే కొత్తలో 21 లక్ష, 19 మోడల్ బండి 23 లక్షలు, 22,50,000 లేలాండ్. నేను బండి కొనే, ఈ టాటా బండి కొనే ముందు ఒక 2 సంవత్సరాల ముందు మొన్న చూసిన 19 మోడల్ బండి 12 సిల్ టైర్లు ఉన్నాయి. సెకండ్ ఎగ్జాలో కొద్దిగా అరిగి ఉన్నాయి. ఈ బండి 19 లక్షలు గిట్లా చెప్తున్నారు. ఇలాంటి బంపర్ ఆఫర్లు వస్తున్నాయి నా తపస్సును భగ్నం చేయడానికి. మరి నేను లొంగుతున్నా ఏందా అని చెప్పి ఏం అర్థమవుతలేదు. సో అన్న గిదే పెద్దగా జర్నీ విషయాలు అయితే ఇక రేపటి నుంచి రెగ్యులర్గా వీడియోలు వస్తూ ఉంటాయి. గిరి అన్న కూడా ఫోన్ చేసిన, డ్యూటీ నుంచి కూడా రప్పించేసిన. మనోడు కూడా చిన్న ఫంక్షన్లు అవి ఉంటే చూసేసుకున్నాడు. ఇద్దరం ఒకటేసారి ఎక్కుదాం అన్నా అని చెప్పేసి అన్నాడు. మరి బండి కొంటలేను విషయం చెప్పిన, గిది సంగతి ఒక 6 నెలలు ఆగుతా అని చెప్పాను. టెంపరీ ఎక్కడ చేసినా నీతో పాటు నేనే చేస్తానా అని చెప్పేసి అన్నాడు. మనని కూడా రప్పించేసిన. జర్నీ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. చేపల లోడ్ అయింది, ఓనర్ గారు దగ్గరుండి లోడ్ చేయించుకున్నారు. ఆయన లోకల్ డ్రైవర్ దొరకలేదు, ఆయనే లోడ్ చేయించుకొని ఇక నాకు అప్పచెప్పిన తర్వాత అక్కడి నుంచి వేసుకొచ్చిన. నిన్న ఉదయం పూట 4ంటికి బయలుదేరితే ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. తినేసి ఇక్కడ ఆగినాం. ఇప్పుడు తాళ్ళు లాక్కోవాలి, ఒక అరగంట టాస్క్. రేపటి నుంచి అయితే యథావిధిగా రెగ్యులర్గా మా ఇద్దరి జర్నీ సాగుతూ ఉంటుంది. డ్యూటీలు మళ్ళీ యథావిధిగా అదే దాన్ని ఏమంటారు వీడియోస్ వస్తూ ఉంటాయి. కొద్దిగా సోది అనుకోకుండా లారీ డ్రైవర్ని అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. సో ఇంతసేపు ఓపిక్గా చివరి దాకా ఇన్నందుకైతే ధన్యవాదాలు అందరికీ. సో రేపటి నుంచి రెగ్యులర్గా వీడియోలు అందిస్తూ ఉంటా. థ్యాంక్స్ అన్న అందరికీ వీడియోలు చివరి దాకా చూసినందుకు.